హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. సో చాలా రోజులు అయిపోతుంది కదా ఈ లొకేషన్లో అయితే కనుక మనం వీడియో చేసి. మామూలుగా అయితే కనుక కూర్చుని మీకు నేను శారీస్ అలాగే డ్రెస్సెస్ లైక్ జ్యువెలరీ అన్నీ ఏది చూపించినా కానీ మనకి చెల్లెగా. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్ కంటెంట్ బ్యాక్ డ్రాప్స్ అయితే షేర్ చేయడానికి తీసుకొచ్చాను కాబట్టి ఆ లెంత్ లైక్ ఆ డిజైన్ ఎలా వచ్చింది అనేది కూర్చుంటే అంత ప్రాపర్గా కనిపించదేమో అని నాకు అనిపించింది అనమాట. సో అందుకే నా విండో బ్లెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నేను మీకు పెట్టి క్లియర్గా చూపెడతాను. అండ్ ఈ బ్యాక్ డ్రాప్స్ దేనికి కూడా మనం వాడుకోవచ్చు అనే ఐడియాని ఇస్తూ మీకు కంప్లీట్గా లుక్ ఎలా ఉంది అని నిజంగా చెప్తున్నానండి. వెరీ వెరీ రీజనబుల్ మార్కెట్ ప్రైస్తో కూడా పోల్చుకుంటే అవి ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మీకు నేను ఐడియా ఇస్తూ అయితే కనుక షేర్ చేస్తాను. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో ఇచ్చామండి బ్యాక్ డ్రాప్స్లో, బ్లాక్ బస్టర్ హిట్ మన ఛానల్లో. ఇలా మళ్ళీ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్తో అయితే కనుక తీసుకొచ్చినటువంటి కొన్ని మోడల్స్ అనమాట. సో ఎప్పటికప్పుడు వెరైటీస్ వస్తూ ఉంటాయి కదా. సో మీకు డిఫరెంట్ కంటెంట్స్కి తగినట్టుగా అంటే అన్నప్రాసన కావచ్చు, బారసాల కావచ్చు, సత్యనారాయణ వ్రతం కావచ్చు, హల్దీ ఫంక్షన్స్ కావచ్చు, అండ్ బర్త్డే ఫంక్షన్స్కి కావచ్చు, లైక్ డిఫరెంట్ కంటెంట్స్ని బేస్ చేసుకుని నేను టోటల్గా 15 బ్యాక్ డ్రాప్ కలెక్షన్స్ని షేర్ చేస్తాను అండర్ బడ్జెట్లో. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. చాలా మంచి వీడియో అండి. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఇలాంటి కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో మరి బ్యాక్ డ్రాప్ అయితే కనుక నేను సెట్ చేశానండి. నేను రావడానికి రీజన్ కూడా ఇదే, మీకు క్లియర్గా కూడా అర్థమవుతుంది అనే కాన్సెప్ట్తో. సో బ్యాక్ డ్రాప్ అయితే కనుక ఇట్లా సెట్ చేశాను కదా. ఇదేంటంటే మనకి బ్యాక్ డ్రాప్లో మీరు డిఫరెంట్ ఫ్లవర్స్తో అండ్ లైక్ రోజ్ ఫ్లవర్స్ అట్లా కూడా డెకర్ చేసుకోవచ్చు. అండ్ చాలా చక్కగా ఉంది, మంచి ట్రెడిషనల్ థీమ్ వైజ్గా ఉంది. లైక్ గృహప్రవేశాలకు కావచ్చు, అన్నప్రాసనకి కావచ్చు, ఎగ్జాక్ట్గా సంక్రాంతి ఫెస్టివల్స్కి కావచ్చు, పూజకి కావచ్చు, దేనికైనా కానీ చక్కగా మనకైతే ఈ బ్యాక్ డ్రాప్ బాగుంది. సైజ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ మీకు కంప్లీట్ బ్యాక్ డ్రాప్ రియల్ ఉండేటువంటి పిక్చర్తో సహా మీకు కంప్లీట్గా అయితే కనుక నేను మీకు సైడ్ కూడా ఫోటో అయితే కనుక యాడ్ చేస్తానండి. ఇదైతే కనుక ఓవరాల్గా మనకి భోగి కుండలతోని చెరుకు గడలతోని అయితే కనుక చక్కగా నైస్ ఫ్రేమ్ వచ్చింది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను మీకు షేర్ చేయడానికి అయితే కనుక ఇలాగ పెట్టేసి అర్థమవుతుంది అనేసి. ఇక్కడ కూడానండి చాలా బాగుంది చూడండి, ఎంత న్యాచురల్ లుక్ ఉందో. ప్రింట్ అనమాట ఇదంతా కూడా, నైస్ డిజైన్. ఇదేంటంటేనండి ఇట్లా మనకి మొత్తం గ్రీనరీ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగుంది. న్యాచురల్ ఒక గడ్డి దాంట్లో ఉన్నట్టుగా, ఆకులు దాంట్లో ఉన్నట్టుగా అయితే కనుక వచ్చింది. నేను ఇలా పెట్టాను కదా. మామూలుగా మీరు ఒకవేళ మనకి ఫ్రేమ్ ఇంతవరకే ఉంది, మనం ఫొటోస్ అట్లా దిగుతున్నప్పుడు ఒకవేళ ఇలా కావాలంటే కూడా మీరు దీన్ని నిలువుగా కూడా తిప్పుకోవచ్చు అండి, లైక్ మన రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ ఒకవేళ లెంత్ ఎక్కువైందంటే కూడా మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అట్లా మనం అడ్జస్ట్ చేసుకుని కూడా చక్కగా ఈ బ్యాక్ డ్రాప్స్తో అయితే కనుక మనం బ్యాక్గ్రౌండ్స్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు, చక్కని ఫొటోస్ దిగొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇది కూడా గ్రీనరీ కాన్సెప్ట్లో అయితే కనుక చాలా బాగుంది. ఓవరాల్గా అయితే కనుక చక్కగా ఈ లుక్తో వచ్చిందండి. నెక్స్ట్ ఏంటో చూసారా అండి, 3D డిజైన్స్తో న్యాచురల్గా ఉండేలాగా అయితే కనుక లుక్ ఉంటాయి. ఇది వుడెన్ కాన్సెప్ట్, అలాగే 3D ఫ్లవర్స్ లైక్ లైట్స్ ఉన్నట్టుగా అయితే కనుక దీని థీమ్ అంతా కూడా తీసుకున్నారండి. ఎంత బాగుందో చూడండి. ఏదైనా ఫోటో అలా దిగాలనుకున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్కి చాలా బాగా అయితే కనుక కనపడుతుంది. ఫ్లవర్స్ అండ్ లైట్స్ డెకరేషన్ మధ్యలో మనం నిలబడుకుని అలా దిగినట్టుగా అయితే కనుక కనబడుతుంది అనమాట. సో ఫొటోస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది న్యాచురల్ లుక్. అండ్ ఈ ఫినిషింగ్లో వచ్చినటువంటి చక్కగా బ్యాక్ డ్రాప్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా కూడా. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని కూడా వీడియోస్ అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగా ఇచ్చాడు అండ్ అండర్ బడ్జెట్ ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు బ్యాక్ సైడ్ అయితే కనుక ఇగో ఇలా ఉంటుంది, అన్నీ ఇలాగే ఉంటాయి. సో నేను మీకు అది కూడా చూపిస్తున్నాను అనమాట. చక్కగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చక్కగా అయితే కనుక మనం డెకర్ చేసుకోవచ్చు. ఇలాగా ఫొటోస్ కూడా బాగా వస్తాయండి. ఇది చూసారా అండి, 3D డిజైన్లోనే ఇది ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇదేంటంటే మనకి టెంపుల్ డోర్స్ ఆ థీమ్లో తీసుకున్నారు. టెంపుల్ దగ్గర కూడా ఇక్కడ దర్వాజా దగ్గర లైట్స్ కానివ్వండి, ఆ ఫ్లవర్స్ కానివ్వండి, ఎంత బాగా వచ్చిందో చూడవచ్చు. అట్లా స్తంభాలు కట్టినట్టుగా అయితే కనుక చాలా న్యాచురల్గా హెవీ లుక్లో అయితే కనుక వచ్చాయి. లైక్ లైటింగే కావచ్చు, డోర్సే కావచ్చు అండి, ఎంత బాగుందో చూసారా. సో టెంపుల్ థీమ్ బ్యాక్గ్రౌండ్ లైక్ టెంపుల్ డోర్ దగ్గర ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్లో అయితే కనుక ఇది చాలా బాగుంది. లైక్ పూజ లైక్ వాటికి సంబంధించినప్పుడు ఇది పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూద్దామండి. వావ్, సో బ్యూటిఫుల్ అనిపించట్లేదా అండి మీకు? నిజంగా చెప్పండి, సో బ్యూటిఫుల్. నిజంగా ఒక స్టోన్ కార్వింగ్తో రియల్ లుక్లో అనేది తీసుకొచ్చారు. ఈ ఎలిఫెంట్ థీమ్ అనమాట. చాలా రియల్ లుక్లో చాలా న్యాచురల్గా ఎంత బాగుంది చూసారు. అసలు
బాహుబలి థీమ్ కాన్సెప్ట్ లాగా అయితే కనుక చక్కగా ఎలిఫెంట్స్ డిజైన్తో ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. నేను టోటల్గా 15 వెరైటీ డెకర్ ఐటమ్స్ చూపెడతాను. మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో దాన్ని బట్టి అయితే కనుక పర్చేస్ చేసుకోండి. దాన్ని బట్టి అయితే కనుక మీరు బ్యాక్ డ్రాప్తో అయితే కనుక లైక్ మీ ఏదైతే సెలబ్రేషన్ చేసుకుంటారో ఆ సందర్భం అయితే కనుక హ్యాపీగా వీటితో మరింత అందంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. సో బ్యూటిఫుల్ 3D ప్రింట్ స్టోన్ కార్వింగ్ లుక్లో ఉన్నటువంటి ఈ డిజైన్ చాలా అందంగా ఉందండి. 3D డిజైన్లోనండి లైక్ ఫారెస్ట్ థీమ్, లేకపోతే మన రాజుల కాలంలో ఉండే కదా అండి ఇట్లా ఆర్చి, ఈ ప్యాటర్న్లో అయితే కనుక నెమళ్ళు ఈ కాన్సెప్ట్లో తీసుకొచ్చానండి. ఇది కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఫొటోస్కి వాటికి. ఇది ఒక మనకి ఫారెస్ట్ థీమ్ అనుకోవచ్చు, కొంచెం రాజులు అలాంటి స్తంభాలు ఆ కాన్సెప్ట్లో కూడా అనుకోవచ్చు. చాలా న్యాచురల్గా ఇది కూడా చాలా బాగుంది. ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. నేను కొన్ని ఫొటోస్ అయితే కనుక దిగుతున్నాను, మీ కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తానండి. లేదు అంటే కనుక ఫొటోస్ని కూడా నేను పాపప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కూడా చాలా న్యాచురల్గా చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి ఎంత న్యాచురల్ లుక్లో ఉందో కూడా మీరు చూడొచ్చు. అసలు భలే ఉందండి నిజంగా. ఇక్కడ ఏదో ఉన్నట్టే డెకరేట్ చేసినట్టే అన్నంత న్యాచురల్ లుక్లో అయితే కనుక కనపడుతుంది. ఇది ఇంతకుముందు మీరు చూసిన అన్నిటి వాటిలో పోలిస్తే కొంచెం చిన్న సైజు. ఎందుకు నేను ఇది పెట్టానంటే వీటిల్లో కూడా మీకు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అందులో కూడా మీరు డ్రెస్సుల్లో చూపించినట్టుగా LM XL లాగా అయితే కనుక XXL ఎలా ఉంటాయో దీనిలో కూడా సైజెస్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మీరు మెజర్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి. నిజంగా చాలా న్యాచురల్గా లైక్ లోటస్ అలా ఆ థీమ్లో ఇట్లా విండో కాన్సెప్ట్లో అయితే కనుక చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎలా ఉంది, ఎంత న్యాచురల్ లుక్లో కనపడుతుంది కదా, చాలా బాగుంది. చక్కగా ఉంటాయి ఫొటోస్ అవన్నీ తీసుకున్నప్పుడు కూడా. చాలా న్యాచురల్గా అయితే కనుక ఉందన్నమాట. చిన్న చిన్న గడ్డి ఇవి ప్లాస్టిక్ పూలు కూడా మనం ఆకులు లాంటివి చూస్తూ ఉంటాం కదా అండి, ఆ థీమ్లో అయితే కనుక 3D కాన్సెప్ట్లో మనకి చాలా చక్కగా అయితే కనుక ఈ డిజైన్ అయితే వచ్చింది. సో నేను ఇందాక చెప్పినట్టు మీకు 15 వెరైటీస్ చూపెడతాను కదా, ఇందులో మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే కనుక మీరు చక్కగా మీ బ్యాక్ డ్రాప్ని సెలెక్ట్ చేసుకుని అయితే కనుక తీసుకోండి. ఇప్పుడున్నటువంటి వెడ్డింగ్ సీజన్కి అయితే కనుక ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ రాబోయే వన్స్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అండ్ రాబోయే లైక్ శ్రావణ మాసం కావచ్చు, వరలక్ష్మి పూజలు కావచ్చు, గృహప్రవేశాలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది ఎలా ఉందండి, అన్ని శుభకార్యాలకి ఆల్ ఇన్ వన్ లాగా వాడేసుకోవచ్చు చెప్పాలంటే. చక్కగా ఆవులు శుభసూచకం, లైక్ గ్రీనరీ, లైక్ మనం జనరల్గా కట్టుకుంటాం కదండి మనకి లైక్ డెకర్ పర్పస్గా అయితే కనుక లీవ్స్ కానీ ఇట్లా బంతి పూల లాంటి మాలలన్నింటినీ కూడా ఇందులో పెట్టున్నారు. ఇది ఒక 3D ప్రింట్తో అయితే కనుక చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది కావాలనుకునే వరకు అయితే లింక్ ఉందండి. చాలా నైస్ కాన్సెప్ట్ ఇది కూడా. మీకు లైక్ గృహప్రవేశాలకు కావచ్చు, అన్నప్రాసనలకు కావచ్చు, పూజలకు కావచ్చు, వ్రతాలకు కావచ్చు, దేనికైనా కానీ చక్కగా అయితే కనుక మీరు ఈ డెకర్ బ్యాక్ డ్రాప్ని అయితే కనుక మీరు వాడుకునేవచ్చు. నెక్స్ట్ చూద్దాం. న్యాచురల్ థీమ్లో బర్త్డేకి బ్యాక్ డ్రాప్ లాగా అయితే కనుక ఇవి కూడా చాలా బాగున్నాయి. లైక్ బెలూన్స్ కావచ్చు, లైక్ మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా అండి, సో ఇట్లా రిబ్బన్స్తో ఆ థీమ్లో అయితే కనుక ఇది చాలా బాగుంది. చాలా బాగుంటాయి పిల్లల ఫొటోస్ అవి దిగడానికి కూడా. పిల్లలకి కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు కూడా చక్కగా పిల్లల్ని కూడా మిడిల్లో నుంచోబెట్టి బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ అవి బాగుంటాయి. అండ్ బర్త్డే థీమ్ అనేది మనకైతే కనుక చక్కగా తెలుస్తుంది. సో అందుకోసం ఈ 3D ప్రింట్ ఉన్నటువంటి బర్త్డే డెకర్ కట్ని అయితే కనుక తీసుకున్నాను అనమాట, లైక్ బ్యాక్ డ్రాప్ లాగా. ఇది దీని లుక్ అండి, చాలా బాగుంది. పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు యాక్చువల్లీ. ఫొటోస్ కూడా బాగా వస్తాయి, మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి. జస్ట్ వావ్ వావ్ వావ్, దీనికి దక్కుతుందండి నిజంగా. చెప్పండి ఎంత బాగుంది. ఒక న్యాచురల్ టెంపుల్లో స్వామివారు గర్భగుడిలో బంతిపూల మాలల మధ్యలో ఉన్నట్టుగా అయితే కనుక నిజంగా లేదా చెప్పండి, ఎంత న్యాచురల్గా ఉంది కదా. సో స్వామివారి పూజలకు కావచ్చు, కళ్యాణాలకు కావచ్చు, అలాగే సత్యనారాయణ కథకి కావచ్చు, చాలా చక్కగా అయితే కనుక దీన్ని వాడుకోవచ్చండి. ఫొటోస్ అవన్నీ కూడా అసలు భలే వస్తాయి. మనం గుళ్ళో ఉండి స్వామివారికి దండం పెట్టుకున్నట్టుగా చాలా న్యాచురల్గా కూడా ఫొటోస్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, న్యాచురల్గా కూడా ఉందండి. లైక్ స్వామివారి ఫోటో కూడా నేను 15 చూపించిన దాంట్లో టాప్ 1 నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. మంచి డిజైన్. నెక్స్ట్ డిజైన్ కూడా చూసేద్దాం. హ్యాపీ బర్త్డే థీమ్ అండి, బటర్ఫ్లైతో ఎంత అందంగా కనబడుతుంది చూడండి. ఇలాంటివి చూస్తే పిల్లలు చాలా హ్యాపీ అయిపోతారు అనమాట బ్యాక్ డ్రాప్లో. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా న్యాచురల్గా వచ్చింది యాక్చువల్గా. ఇది మన 14th వాల్ డ్రాప్ అనమాట, లైక్ వాల్ డెకర్ చేసుకునేటువంటి బ్యాక్ డ్రాప్. చిన్న బటర్ఫ్లైస్తో, స్టార్స్తో, ఫ్లవర్స్తో అయితే కనుక చాలా బాగా ఇచ్చారు. సో క్యూట్. ఇప్పుడు మనం 15th బ్యాక్ డ్రాప్ అయితే కనుక చూద్దాము. అది నెట్టెడ్కి రిలేటెడ్ అండి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను,
ఎందుకంటే అది పెట్టడానికి రాదు. సో ఒకసారి మీకు అది క్లోజప్ లుక్లో చూపిస్తాయి ఎట్లా చేస్తారు ఏంటి అని. టోటల్గా దీంతో మీకు 15 అయిపోతాయి. ఇదండి ఇట్లా నెట్ అయితే కనుక లోపల ఇచ్చున్నారు. వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ మీకు ఎక్కడైతే డెకర్ చేసుకోవాలనుకుంటారో అక్కడైతే కనుక దీన్ని మీరు ఇలాగైతే కనుక డెకరేట్ అయితే కనుక చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా దీనికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చారండి. ఓపెన్ చేస్తే ఇంక ఇవన్నీ కూడా మీకు దీంట్లో మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. లైక్ లైటింగ్ కావచ్చు, లైక్ ఇది మీకు డబల్ టేప్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దీన్ని బట్టి అయితే కనుక మీకు కావాల్సిన ప్లేస్లో ఈ నెట్తో అయితే కనుక మీరు చక్కగా డెకర్ చేసుకోవచ్చు. ఇది మన 15th బ్యాక్ డ్రాప్ అనమాట. సో టోటల్గా ఇవి మొత్తం యూజ్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను. మీకు ఈ కలెక్షన్ నేను నచ్చుతాయని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ఫుల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియో కాబట్టి షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతుందండి. ఓవరాల్గా ఈరోజు నా డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మీషోలో తీసుకున్నాను, చాలా బాగుంది, చక్కగా వచ్చింది. పార్టీవేర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా మీషోలో తీసుకొచ్చిందండి. ఈరోజు నేను చూపించినటువంటి ఈ టోటల్ ఏవైతే ఈ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయో వీటితో పాటుగానే మీకు ఈ డ్రెస్ కూడా అయితే కనుక పెడతాను. సో ఈరోజు ఈ వాచ్ అయితే కనుక నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. దీని డీటెయిల్స్ కూడా మీకు పెడతాను, నచ్చితే తీసుకోవచ్చు. వాచ్ కూడా క్లారిటీ క్వాలిటీ చాలా బాగుంది. ఇవి మన వీడియో. రేపు కలుద్దాం మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మరో కొత్త వీడియోతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.